ఓం నమో వెంకటేశాయ. మొదటిసారి తిరుమల శ్రీవారి ఆలయంలో అంగప్రదక్షిణ చేసేవారి కోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. అంగప్రదక్షిణ చేసేవారు రాత్రి 12 గంటలప్పుడు శ్రీవారి పుష్కరంలో ఒంటి మీద బట్టలతో 3 మునకలు మునిగి, అలాగే తడి బట్టలతో వైకుంఠ వన్ స్పెషల్ ఎంట్రీ క్యూ కాంప్లెక్స్ లోకి ప్రవేశించి స్పెషల్ ఎంట్రీ దర్శనం క్యూ లైన్ ద్వారా లోపలికి వెళ్ళాలి. రిపోర్టింగ్ టైం వచ్చేసి రాత్రి 1 గంటకు క్యూ లైన్ వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ వాళ్ళకు చెకప్ చేసి మీ టికెట్, మీ ఐడి చూపించి లోపలికి అనుమతిస్తారు. స్త్రీలకు సపరేట్ లైన్ లో సపరేట్ కంపార్ట్మెంట్ లోకి అనుమతిస్తారు. అలాగే పురుషులకు సపరేట్ గా కంపార్ట్మెంట్ లోకి ప్రవేశం ఉంటుంది. దాదాపు 2 గంటల 45 నిమిషాల సమయంలో రాత్రి అంగప్రదక్షిణానికి పంపడం జరుగుతుంది. ముందు స్త్రీలను అనుమతిస్తారు, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి అనుమతిస్తారు. అంగప్రదక్షిణానికి ముందే సుప్రభాత సేవ మొదలవుతుంది. సుప్రభాత సేవ జరుగుతున్న సమయంలోనే స్త్రీలను అంగప్రదక్షిణానికి అనుమతిస్తారు. స్త్రీలు అంగప్రదక్షిణ పూర్తి చేసుకుని వెండి వాకిలి దగ్గరకు రాగానే పురుషులను అంగప్రదక్షిణానికి అనుమతిస్తారు. పురుషులు అంగప్రదక్షిణ అయిపోయి వెండి వాకిలి బయటకు వచ్చి కళ్యాణ మండపం దగ్గర కూర్చోబెడతారు. ఈలోపు సుప్రభాత సేవ పూర్తి అవుతుంది. సుప్రభాత సేవ చేసుకున్న భక్తులు బయటకు రాగానే మొదట అంగప్రదక్షిణ చేసిన స్త్రీలను దర్శనానికి అనుమతిస్తారు. ఆ తర్వాత పురుషులను అనుమతిస్తారు. ఈ దర్శనం జయా విజయ నుండి నార్మల్ దర్శనమే ఉంటుంది. స్వామివారి పుష్కరిణి గేటు రాత్రి 12 గంటల సమయంలో తెరిచే ఉంటుంది. అంగప్రదక్షిణ భక్తుల కోసం స్వామివారి దర్శనం పూర్తయ్యాక వచ్చే గేటు ముందు నుంచి పుష్కరిణి గేటు ఓపెన్ లో ఉంటుంది. అక్కడ స్నానం ఆచరించి అంగప్రదక్షిణానికి వెళ్లాల్సి ఉంటుంది. పురుషులు సాంప్రదాయ వస్త్రధారణ పాటించాలి. పంచ, కండువా వేసుకొని వెళ్ళాలి. ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్స్ ఎలా ఉండదు. పురుషులకు అంగప్రదక్షిణ ఇబ్బంది అనుకుంటే ప్యాంట్ వేసుకొని పైన పంచ ధరిస్తే ఇబ్బంది ఉండదు. స్త్రీలు కూడా సాంప్రదాయ వస్త్రధారణ పాటించాలి. అంగప్రదక్షిణం ఎలా ఉంటుంది, ఎలా ప్రదక్షిణ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఒక ప్రదక్షిణం స్వామివారి బంగారు వాకిలి బావి నుండి సాష్టాంగ నమస్కారం చేసుకున్నట్టు పండుకొని, అలాగే శ్రీవారి ప్రాకారం చుట్టూ శ్రీవారి ఉండి వద్దకు ధనలక్ష్మి విగ్రహం వద్ద అంగప్రదక్షిణం పూర్తి చేయాలి. అంగప్రదక్షిణం దొరకటం ఇబ్బంది లేకుండా శ్రీవారి సేవకులు సాయం చేస్తారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంగప్రదక్షిణం టికెట్ ఖర్చు అంతా. అంగప్రదక్షిణం కోసం ₹1 కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అంగప్రదక్షిణతో పాటు శ్రీవారి దర్శనం, అలాగే ఒక ఉచిత లడ్డు ప్రసాదం ఉచితంగా అందిస్తారు. ఈ అంగప్రదక్షిణం టికెట్లు ttdevastanams.ap.gov.in అనే వెబ్సైట్ లో 3 నెలల ముందుగా బుకింగ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.